హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. విషకన్య జానపద నవల 35వ భాగం విందాం. సుదీర్ఘమైన ఫణిరాజు శరీరంతో బలంగా చుట్టబడి ఉన్న ఏకనాథుని నరాలకి విపరీతమైన బాధ కలుగుతోంది. అతని శరీరంలోని ప్రతి అంగుళము ఒరిసిపోయి ఉంది. అయినా ఆ కపట సన్యాసి లెక్క చేయకుండా, గోరంతైనా జంకకుండా ఫణిరాజు కంఠాన్ని ఒక చేత తోకనొక చేత బిగబట్టి ఉంచి, ఓరి సర్పాదమా, నువ్వెంతకాలం నన్ను పట్టుకొని ఉన్నా నీకు లొంగను. నా సర్వశక్తులు వినియోగించి నా తపస్సులన్నీ ధారపోసి నిన్ను హతమారుస్తాను అని గంభీరంగా అరిచాడు. అవును, నీ శక్తులు ఎంతవరకు ఉన్నాయో పరీక్ష చేయడానికే నేను నాగలోకం నుంచి కదిలి వచ్చాను. నువ్వు నన్ను హతమార్చడమో, నేను నీ కండల రక్తాన్ని పీల్చటమో ఏదో ఒకటి జరిగి తీరుతుంది. నువ్వు సంపాదించిన శక్తులు నీకు బలాన్ని ఇంతకాలము నీ వ్యసనాలకి, నీ తెచ్చపు కోరికలకు వినియోగించింది చాలక ఇంకా ఎంతకాలమని ఈ భూలోకవాసుల్ని హింసలు పెట్టదలిచావు? అవును, అది నా ఇష్టం, నువ్వు అరికట్టలేవు. అదే చూద్దాం. కానీ నువ్వు సంపాదించిన ఈ శక్తుల్ని సత్కార్యాలకు వినియోగించాలన్న బుద్ధి నీకింతవరకు కలగకపోవటము నీ వినాశనానికే. నీ లోకంలో నువ్వు సుఖంగా కుడిచి కూర్చోక ఈ భూలోకానికొచ్చి నా చేతిలో చిక్కుకోవటము నీ నాశనానికని ముందర అర్థం చేసుకో అంటూ ఏకనాథ్ ఫణిరాజు పట్టు విడిపించుకోవటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఫణిరాజు బిగువు వదలక యథాప్రకారము చుట్టూ ఉంచి ఆ దుర్మార్గుడి కండలని, నరాలని మరింత ఎక్కువగా అదుముతున్నాడు. ఈ విపరీత దృశ్యాన్ని వెనక భాగాన్నించి వస్తున్న నందయ్య, ఆనందయ్య, గోవిందయ్య ముగ్గురు దూరాన్నించి చూసి భయ విభ్రాంతులై ముందు కడుగులు వేయలేక అక్కడే నిలుచుండిపోయారు. ఓరి దీని తస్సాదియ్యా, ఇంత పెద్ద బామిట్రా ఇది నందయ్య. ఎంత లావు, ఎంత పొడుగు, ఎంత పడగా, ఏమి నాలుక, ఏంటిది మద్ది చెట్టంత లావుగా ఉంది, ఓయబ్బో అని నందయ్యలనగా, ఓరి మీ తెలివి మండ, అదంతా పాము కాదర్రా, అది ఓ మద్ది చెట్టును చుట్టుకొని ఉంది, అందువలన అంత లావుగా కనబడుతుంది. కావాలంటే దగ్గరకు పోయి చూద్దాం రండి అని గోవిందయ్య అంటే, ఓహో, ప్రాణాల మీద ఆశలేని వాడివి నువ్వు, ప్రాణాల మీద తీపి తెలుసుకున్న వాళ్ళం మేము. కావాలంటే నువ్వు దగ్గరగా వెళ్ళు, బాగా చూడు, నువ్వు తెలుసుకుని వచ్చి అదేంటో మాకు చెప్పు అన్నాడు నందయ్య. మా బాగా అన్నావురా నందయ్య, మనం ఇంకా ఎంతకాలం బతకాలి, ఎన్ని ఘనకార్యాలు చేయాలి, కొంతకాలానికి మన గురువుగారిని మించిపోతాంగా. ఒరే గోవిందయ్య, నువ్వు పోయి చూసిరారా అన్నాడు నందయ్య. అక్కడికి పోయి చూడనవసరం లేదు, నేను ఇక్కడి నుంచే విషయం కనిపెట్టేశాను. ఒక మహాభయంకర సర్పము అంతకంటే మహాభయంకరమైన ఓ మద్ది చెట్టుకు చుట్టుకొని పడగ విప్పుకొని ఆడుతోంది, అది అసలు సంగతి అని గోవిందయ్య తాను చెప్పిన దాన్ని ఖాయపరిచాడు. అది నిజంగా మద్ది చెట్టు అయితే కొమ్మలేవి, ఆకులేయి? ఏరా నందయ్య, ఏమంటావు అని ఆనందయ్య అడిగాడు. అవును, ఉండాలి, కొమ్మలు ఆకులు లేని చెట్టు ఎక్కడా ఉండదు అన్నాడు నందయ్య తిరిగి. ఓరి చచ్చుదద్దమ్మలారా, అది కొమ్మలు నరకబడిన వృక్షంలాగా ఉంది, బాగా నిదానించి చూడండి అని గోవిందయ్య మళ్ళీ అనగా, నందయ్యలు ఒకరి ముఖాల్లో ఒక్కొక్కరు చూసుకొని ఆ తర్వాత తలలూపుతూ, అవును, అది మద్ది చెట్టు అన్నమాట ఖాయం, ఒప్పుకున్నాము అన్నారు. అయితే ఆ పాము లోగడ మనం నాగకన్యను పట్టుకునేటప్పుడు అవతరించిన సర్పంలా ఉంది, కొంచెం నిదానించి చూడండి అని గోవిందయ్య అనేటప్పటికీ మిగిలిన ఇద్దరు భయంతో కెవ్వు నరిచి, అమ్మనాయనో, అది ఆ సర్పమే అయి ఉంటే మనం చచ్చామన్నమాటే అంటూ గోవిందయ్యని గట్టిగా కౌగలించుకున్నారు. ఒరేయ్ పిరికి పందలరా, అంత దూరంలో ఉన్న పామును చూసి ఇలా భయపడతారేమిట్రా? మనం ఇక్కడ, ఆ పాము అక్కడ, అది అక్కడ ఉండగానే మనం దాన్ని చంపేయాలి. అది మన మీద పగబట్టి ఉంటుంది, దాన్ని చంపకపోతే మనకు క్షేమం లేదు, ఎప్పుడో ఒకప్పుడు మనల్ని మింగేస్తుంది అన్నాడు గోవిందయ్య. అవునరా గోవిందయ్య, అది మన మీద పగబట్టి ఉంటుంది, అది అక్కడ మనమిక్కడ ఉండగానే మనం దాన్ని చంపేయాలి. ఎలా అని నందయ్యలు అడగ్గా, అదిగో అక్కడున్న రాళ్ళగుట్టను చూడండి, మనం ఆ గుట్టను ఆఖరి చేసేటప్పటికి పాము చచ్చిపోవాలి అంటూ గోవిందయ్య ముందుగా 2 చేతులతోనూ 2 రాళ్లందుకొని బలం కొద్దీ విసిరేశాడు. ఆ వెనువెంటనే నందయ్యలు ధారావాహినిగా రాళ్లు విసరటం ఆరంభించారు. వారు విసిరిన ప్రతి రాతిని ఫణిరాజు అతి నేర్పుతో తప్పించుకోవటం వలన అవన్నీ ఏకనాథుడి తలకు తగిలి గాయపరుస్తున్నాయి.
వెనక నుంచి రివ్వు రివ్వున వచ్చి పడుతున్న ఆ రాళ్ల వర్షం ఏమిటా అని అతడి వెనుదిరిగి చూడగల అవకాశమన్నా లేకుండా ఫణిరాజు అతని మెడను సైతము గట్టిగా చుట్టి ఉన్నాడు. అందువలన ఆ రాళ్లవానతో ఏకనాథుడి తల చిల్లులు పడిపోతుంది. అది అతని శిష్యుల ప్రతాపమేనని అతనికేం తెలుసు? రాళ్లగుట్ట సగం తరిగింది. ఒరేయ్, మనం విసిరే రాళ్లన్నీ ఆ మధ్య చెట్టుగా తగులుతున్నాయి, కానీ ఆ పాముకి ఒక్కటి కూడా తగలటం లేదు అన్నాడు గోవిందయ్య. కొట్టగా కొట్టగా అవే తగులుతాయి. ఓ కానియండి, ఇంకా సగం రాళ్ళున్నాయి అని ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఆ మూర్ఖ సన్యాసులు పట్టు వదలకుండా అక్కడ ఉన్న రాళ్ళని ఒకటి తర్వాత ఒకటిగా విసురుతూ తామేదో ఘనకార్యం చేస్తున్నట్లు సంతోషపడుతున్నారు. ఆ పాము గనక ఆ చెట్టును వదిలిపెట్టి మన వైపు బయలుదేరిందనగానే మనం శరవేగంతో పారిపోదాం. ఈ లోపుగా అది చచ్చిందా మరీ మంచిది. ఈసారి సరిగ్గా దాని పడగకు గురిపెట్టి కొట్టాలి అని గోవిందయ్య మిత్రులను హెచ్చరించాడు. అందరూ యథాప్రకారము రాళ్ళని బలంగా విసురుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, వందలు వేలాది రాళ్ళు వచ్చి తనకే తగులుతూ ఉండటం వలన ఏకనాథ్ ఆ దాటికి తట్టుకోలేక చాప చుట్టగా క్రింద పడిపోయాడు. అయినా ఫణిరాజు అతన్ని వదిలిపెట్టలేదు, అతను ఫణిరాజును వదిలిపెట్టలేదు. ఇద్దరి పట్లు యథాప్రకారంగానే ఉన్నాయి. జరిగిన విశేషాన్ని గమనించిన సన్యాసులు, ఒరేయ్, మన దెబ్బల దాటికి చెట్టుకు చెట్టే పడిపోయిందిరా, పాము కూడా చచ్చిపోయే ఉంటుంది. చీకటి క్రమంగా ఎక్కువైతుంది, ఇక మనం పోదాం పదండి. రాత్రికైనా ఏదైనా గ్రామం చేరకపోతే ఈ అడవిలో చిక్కులు పడాలి అని గోవిందయ్య అనగా, పాము నిజంగా చచ్చిందో లేదో తెలుసుకోకుండా పోదామా అని నందయ్య అడిగాడు. అన్ని రాళ్ల దెబ్బలు తగిలాక ఆ పాము ఇంకా ఏం బ్రతుకుంటుంది? ఉంటే ఈ పాటికి మన దగ్గరికి పరిగెత్తుకుంటా రాకపోయిందా అన్నాడు గోవిందయ్య. అవును, అంత పెద్ద వృక్షమే పడిపోయినప్పుడు దాన్ని చుట్టుకొని పాము ఇంకా చావకుండా ఉంటుందా అని నందయ్య అనగా, అయితే దగ్గరికి పోయి చూసి దాని చావు ఖాయం చేసుకొని మరీ పోదాం. జన్మలో మనం ఇక దానికి భయపడే పని ఉండదు అని గోవిందయ్య అంటే, ఒరే గోవిందయ్య, మనలో నువ్వేరా కాస్త ధైర్యం గలవాడివి, పోయి చూసిరా అన్నారు నందయ్య ఆనందయ్యలు. నేనొక్కడే ఎందుకు పోవాలి, పోతే ముగ్గురం పోదాం, రండి, చచ్చిన పామును చూడబోవటానికి భయం ఎందుకు అన్నాడు గోవిందయ్య. ఒకవేళ అది బ్రతికి ఉంటే? బ్రతికి ఉంటే ఎంత పెద్ద పాము అని నందానందయ్యలు గోవిందయ్యని కౌగులించుకొని భయకంపితులైపోయారు. ఒరే, ఎందుకైనా మంచిది, ఇంకా కొన్ని రాళ్లున్నాయి కాబట్టి వాటిని కూడా ఆఖరు చేద్దాం. పాము ఇంతవరకు చావకపోతే ఇప్పుడు ఖాయంగా చస్తుంది అన్నాడు గోవిందయ్య. ఒకవేళ ఇదివరకే చచ్చి ఉంటేనో అని నందయ్య అడిగిన దానికి, చావు మీద చావు, మళ్ళీ చేస్తుంది, మనకు మరీ శ్రేష్టం అన్నాడు ఆనందయ్య. ఆ తీర్మానంతో ముగ్గురు మళ్ళీ రాళ్ళను అందుకున్నారు. విష్ణుశర్మ, కాంచనమాల, నాగసుందరి ముగ్గురు మూడు వైపులా ఏదో జరుగురు పని మీద వెళ్లాలంటున్న దయాసాగరుణ్ణి నిలదీసి అడిగిన మీదట అతను వారికిలా చెప్పాడు. నేనీ మదనరేఖను నిరాకరించలేదు. ఈమె సర్పరూపంలో ఉండి నాతో అనేక కష్టాలు పడి నన్ను ప్రేమించింది. నేను కూడా ఈమెను ప్రేమించాను. అయితే నా పసితనంలోనే నన్ను మా అమ్మను వదిలిపెట్టి దేశాంతర గతులైన మా తండ్రిగారిప్పుడెక్కడో సజీవులై ఉన్నారని తెలిసింది. వారి కోసమే నేను దేశాలన్నీ గాలిస్తున్నాను. వారిని ఒక్కసారి కలుసుకుని తిరిగి వస్తాను. అప్పుడు నన్ను వలచిన నాగసుందరిని వివాహమాడి శాశ్వతంగా ఆమెతోనే ఉండిపోతాను అని దయాసాగరుడు చెప్పినది విని, చాలా సంతోషం, ఆ విషయం ముందుగానే చెబితే మేమెందుకు కాదంటాము? దేశాంతర గతులైన మీ తండ్రిగారి పేరేమిటి, వారెక్కడ ఉంటారని తెలిసింది అని విష్ణుశర్మ అడిగాడు. మా తండ్రిగారి పేరు ఏకనాథ్. వారు అన్న మాటలు దయాసాగరుడి నోటి నుంచి పూర్తిగా వెలువడకముందే, ఏకనాథ్ మీ తండ్రా అని ఆ పేరు వినిన ముగ్గురు ఆశ్చర్య విభ్రాంతులయ్యారు. ఎందుకలా తెల్లబోతున్నారు? మా తండ్రిగారైన ఏకనాథ్ని మీరెరుగుదురా అని దయాసాగర్ తిరిగి అడగ్గా ఎవరి నోటంట ఏ మాట వెలువడలేదు. కాంచనమాల, విష్ణుశర్మలు ఒకరి ముఖాల్లోకొకరు చూసుకున్నారు. విష్ణుశర్మ చేసిన సంజ్ఞను అర్థం చేసుకొని కాంచనమాల నాగసుందరి చేయి పట్టుకొని దూరంగా తీసుకుని పోయింది. కాంచనమాల తన్నిలా ఎందుకు తీసుకుని వెళ్తుందో మదనరేఖకు అర్థం కాలేదు. దయాసాగరుడికి కూడా ఏమీ తెలియలేదు. మనం ఇలా ఎక్కడికి వెళ్తున్నాము అని కొంత దూరం నడిచాక నాగసుందరి కాంచనమాలని అడిగింది. ఎక్కడికి లేదు, ఇక్కడికే. నీకిప్పుడు కొన్ని రహస్య సంగతులు చెప్పవలసి ఉంది.
ఆ సంగతులు నీ ప్రియుడు దయాసాగరు వినకుండా ఉండాలని ఈ ఏకాంత స్థలానికి తీసుకుని వచ్చాను. తాను వినబోయే రహస్య విషయాలేమిటా అని నాగసుందరి ఆదుర్దాగా చూస్తూ ఉండగా కాంచనమాల ఆమెనొక కొండమాటుకు తీసుకొని వెళ్ళి తిరిగి ఇలా చెప్పింది. ఆనాడు నన్ను నువ్వు వరదరాజుల గుడిలో వదిలి వెళ్ళావు కదా, అప్పటి నుంచి ఇంతవరకు అనేక విశేషాలు జరిగాయి. ఏకనాథుడి 3 శిష్యులు నేనొంటరిగా ఉన్న ఆలయంలోకి వచ్చారు. ఆ మూర్ఖులు నన్ను పట్టుకోవాలని చూశారు. నేను వారిని యుక్తిగా బెదిరించి హడలు కొట్టాను. వారి వలన ఏకనాథుడి చావు రహస్యం తెలుసుకున్నాను. ఏకనాథుడి చావు రహస్యమా? అదెలా? అతనంతకాలము నివసించిన గుహలోనే ఒకచోట భూస్థాపితం చేయబడిన కపాలకామినికి ఏకనాథుడి చావు సంగతి తెలుసునట. నేను తర్వాత ధైర్యం చేసి ఆ గుహలోకి ప్రవేశించి అనేక కష్టాలు పడ్డాను. తిరిగి బ్రతికి బయటపడతాననుకోలేదు. ఆ కపాలకామిని ఉండే స్థలం చేరకముందే అక్కడ జరిగిన భయానక బీభత్సాలకు గురి అయి మూర్ఛపోయాను. ఆ సమయంలో నిన్ను వెదికి వెదికి విష్ణుశర్మ నిన్ను గానక మీ తండ్రిగారి ఆజ్ఞల ప్రకారము ఏకనాథుని పాతాళ మందిరాన్ని అగ్నికి ఆహుతి చేయటము, ఒక మంత్రవాది అయిన మర్కటం వలన అగ్ని చల్లారిపోవటము, ఆ తర్వాత విష్ణుశర్మ పాతాళ గుహలోకి ప్రవేశించి మర్కటాన్ని జయించి మూర్ఛలో ఉన్న నన్ను కనుగొనటము జరిగాయి. ఆ తర్వాత అతను తన సర్వశక్తుల ప్రభావము వలన కపాలకామినిని భూస్థాపితం చేయబడిన దగ్గర మర్కటం వల్ల తెలుసుకున్న క్రమాన్ని అనుసరించి తన రక్తాన్ని హోమం చేయటము, పద్మాకారాన్ని భేదించటము మొదలైన సాహస కార్యాలు చేసి కపాలకామిని సాక్షాత్కారాన్ని పొందాడు. హోమగుండంలోని విభూతిని పెట్టి నా మూర్ఛను పోగొట్టాడు. అప్పుడు ఆ కపాలకామిని ఏకనాథుడు ఏ ఇతర నరుల వల్ల గాని ఏ ఇతర శక్తుల వల్ల కానీ చావడని, అతనికి సొంత పుత్రుడై జన్మించిన వాడి వలన మాత్రమే అతని చావు నిర్ణయించబడి ఉన్నదని చెప్పింది. ఏకనాథుడికి కొడుకైన వాడి వెళ్ళి కపాలకామిని దగ్గర ఉండే అగ్నిహోత్రాన్ని తాకిన ఎడల అది చల్లారుతుందని, అప్పుడక్కడ చలవరాతి తినెలో కపాలాన్ని బ్రద్దలు కొట్టిన ఎడల ఏకనాథుడు చస్తాడని కపాలకామిని చెప్పింది. ఏకనాథుడికి కొడుకు ఉన్నాడని కూడా తెలియని మేము ఆ లోకకంటకుడిని ఎలా హతమవుతాడా, వాడి కొడుకుని ఎలా తెలుసుకోవాలా అని పరిపరి విధాల యోచనలు చేస్తూ ఉండగా ఏకనాథుడి దినాలు దగ్గర పడబట్టి అదృష్టవశాత్తు నీ ప్రియుడే వాడి కొడుకైనాడు. ఇప్పటికి 20 దినాల పైనుంచి మీ తండ్రి గారైన ఫణిరాజు ఏకనాథుణ్ణి పట్టి ఉన్నారని, ఆ సన్యాసి జంకక లొంగక మీ తండ్రి గారిని పట్టి ఉన్నాడని నీకు తెలిసిన విషయమే గనుక ఇప్పుడిక ఏకనాథుణ్ణి నీ ప్రియుని వల్ల హతమార్పించి మీ తండ్రి గారి శ్రమ తగ్గించటము, ప్రపంచ శాంతి కలిగించటము నీ పని. ఈ వివరాలన్నీ నీకు తెలపవలసిందని నా భర్త చేసిన సంజ్ఞ వల్ల అర్థం చేసుకుని నిన్నిక్కడకు తీసుకుని వచ్చాను అని కాంచనమాల చెప్పిందంతా విని నాగసుందరి, కాలం అనుకూలించినప్పుడు పనులు ఇలా కలిసి వస్తాయి. ఏకనాథుడికి సొంత కొడుకు వల్ల మాత్రమే మరణముండటము, ఆ కొడుకు నాకు ప్రియుడైన దయాసాగర్ కావటము గొప్ప విశేషం. అయితే ఇప్పుడు యుక్తి వలన కార్యాలు సాధించాలి గాని తన తండ్రి ఎంత దుర్మార్గుడైనా వాడిని చంపవలసిందని బహిరంగంగా చెబితే దయాసాగర్ అంగీకరించకపోవచ్చు. మీదు మిక్కిలి మనకే ఎదురు తిరగవచ్చు. అందువలన ఒక ఉపాయాన్ని ఆలోచించాలి అని చెప్పినది విని కాంచనమాల కొంచెం ఆలోచించి ఇలా అంది. నాకొక ఉపాయం తోస్తున్నది. ఏమిటది? త్వరగా చెప్పు. ఆ యువకుడు నీ యందు గాఢమైన మనసు కలిగి ఉన్నవాడు కదా, అలాగే తోస్తుంది. ఒకవేళ అందులో ఏమైనా సందేహం ఉంటే నువ్వు క్రమంగా అతడు నిన్ను గాఢంగా ప్రేమించేలాగా చేసుకోగలవు. ఆ ధైర్యం ఉంది. తండ్రిగారెక్కడో ఉన్నాడని తెలిసి ఆయన కోసం బయలుదేరబోతున్నాడు. ఏకనాథుడు ఇంతకుముందే చనిపోయాడని మనం అతనికి చెప్పి నమ్మించాలి. అప్పుడు అతను ప్రయత్నాన్ని విరమించి నీతోనే ఉండిపోతాడు. తర్వాత ఇంకా చెప్పాలా? ఓ, మహా చక్కటి ఆలోచన. పోదాన్రా. విష్ణు శర్మకు కూడా ఈ సంగతి రహస్యంగా చెప్పాలి. ముగ్గురి మాట ఒకటే కావాలి. అవును, నువ్వు కూడా ఇప్పుడే అక్కడికి రావద్దు. నువ్వు ఇక్కడే ఉండిపో. మామగారి మరణవార్త విని నువ్విక్కడ మూర్ఛపోయావని చెప్పి దయాసాగర్ను నేను నీ దగ్గరికి పంపిస్తాను. నువ్వు అప్పటికి మూర్ఛపోయినట్లే నటించు. అతడు కొంతసేపు ఉపచర్యలు చేశాక లేగు. నా వల్ల ఏకనాథుడి మరణవార్త నువ్వు విన్నట్లు చెప్పి దుఃఖాన్ని అభినయించు. ఆ తర్వాత సంగతి తిరిగి ఆలోచించుకుందాము అని కాంచనమాల చెప్పిన దానిని విని
నాగసుందరి విరగబడి నవ్వుతూ, అయితే నేనిప్పుడు మూర్ఛపోవాలన్నమాట. సరే నువ్వు పో, ఆయన గారిని పంపు అని తన ప్రయత్నం మీద అక్కడున్న ఒక పచ్చిక బయలుపైన మూర్ఛపోవటానికి సర్దుకుంటూ ఉండగా కాంచనమాల నవ్వుకుంటూ ఆ తావును వదిలి వెళ్ళింది. మరికొన్ని క్షణాల్లో విష్ణుశర్మ దయాసాగరులున్న దగ్గరికి కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యో అయ్యో, మదనరేఖ మూర్ఛపోయింది, ఏం దారండి, ఏం చేద్దామండి అంటూ ఏడ్చుకుంటూ చెప్పింది. నా ప్రేమరాశి మూర్ఛపోయిందా? ఎక్కడా, ఎలా అని దయాసాగరు కంగారుతో అడిగాడు. విష్ణుశర్మ మొదట నిజమనుకున్నాడు. కానీ వెంటనే కాంచనమాల చేసిన సంజ్ఞను అర్థం చేసుకుని, అయ్యో పాపం, ఎక్కడెక్కడ, పదండి పోదాం అన్నాడు. అదిగోనండి ఆ కనిపించే పచ్చిక బయలు మీద అని కాంచనమాల చెప్పడమే తడవుగా దయాసాగరు ముందుగా అటు పరిగెత్తాడు. విష్ణుశర్మ కూడా అనుసరించబోగా కాంచనమాల అతని చేపట్టుకొని, ఆగండి, మనం ఇప్పుడు వెళ్ళకూడదు అని వారించి దయాసాగరు పోయిన తర్వాత తాను నాగసుందరి తలపెట్టిన నాటకాన్ని గురించి విష్ణుశర్మకి విపులంగా చెప్పింది. వారి బుద్ధి చాతుర్యానికి అతడు అధికంగా అభినందించి, అబ్బా, స్త్రీలు ఎంతకైనా తగినవారు, ఇంతవరకు నేను అతన్ని ఇక్కడ కూర్చోబెట్టడమే మహా కష్టమైంది, ఏమిటేమిటో ప్రశ్నలు అడుగుతాడు, ఈ గుహలో ఎవరుంటారని అడిగాడు. మీరేమని చెప్పారు? మనమే ఉంటామని చెప్పాను. బాగా చెప్పారు. పని పూర్తయ్యే వరకు నాగసుందరిని ఆ ప్రియుణ్ణి ఇక్కడే ఉండమనాలి. ఫణిరాజు ఏకనాథుడు పోరుతున్న దగ్గరికి దయాసాగరుణ్ణి పోనీయకూడదు. పోనిస్తే ఇంకేముంది, నాటకం రసాభాస. ఏకనాథు చనిపోయి 1 నెల దినాలు దాటిందని మన ముగ్గురము ఇప్పుడు అతనికి స్థిరం చేయవలసిన విషయం తెలిసిందిగా. పోదాం పదా, మనం ఎందుకు రాలేదు అని అతడు అనుమానం పడగలడు అని విష్ణుశర్మ చెప్పగా కాంచనమాల అతనితో బయలుదేరింది నాగసుందరి దయాసాగర్లు ఉన్న చోటికి. వారు వెళ్ళేటప్పటికీ అక్కడ దయాసాగరు నాగసుందరి శిరస్సును తన తొడల మీద ఉంచుకొని ఉపచర్యలు చేస్తున్నాడు. కాంచనమాల తనలో తానే నవ్వుకుంటూ త్వరగా పోయి నీళ్లు తెచ్చి నాగసుందరి ముఖం మీద కొట్టడము, విష్ణుశర్మ తన ఉత్తరీయంతో ఆమెకు విసరటము, దయాసాగరు దుఃఖపూరితమైన ముఖంతో, అయ్యయ్యో, ఈ మోహనాంగికి ఇంతలోనే ఈ మూర్ఛ ఎందుకు వచ్చింది? నాపై ఉండే అనురాగం వలన నన్ను వదిలిపెట్టగా నా కోసం ఎన్ని కష్టాలు పడింది అని వాపోవటం మొదలుపెట్టాడు. ఈమె హృదయము ఆది నుంచి అతి సుకుమారమైనది, ఏమాత్రపు దుఃఖవార్త విన్నా తట్టుకోలేని మనస్తత్వం గల మనిషి అని కాంచనమాలనగా, ఈమెను మీరు చాలా కాలం నుంచి ఎరుగుదురనుకుంటాను అని ఆశ్చర్యంగా అడిగాడు. అయ్యో, మా ముగ్గురివి శరీరాలు వేరుగాని ప్రాణం ఒక్కటే అంది కాంచనమాల. అసలు మీరిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆ గుహద్వారం దగ్గర అందరము కలిసి మాట్లాడుతూనే ఉన్నాము. మా నాన్నగారి పేరు ఏకనాథ్ అని చెబుతున్నాను. మీ ఇద్దరూ కలిసి ఇక్కడికి రావటం గమనించనైనా లేదు అన్నాడు దయాసాగర్. మీ నాన్నగారి పేరు ఏకనాథ్ అని చెప్పటమే వచ్చింది ముప్పు అన్నాడు విష్ణుశర్మ ద్విరుక్తిగా. అదేం, మా తండ్రిగారిని మీరు ఎరుగుదురా? అయ్యో, మీ తండ్రి మాకు గురుతుల్యులు, దైవ సమానులు. మేమందరము ఆ గుహలో చాలా కాలము అతి స్నేహంగా గడిపాము. అలాగా అని దయాసాగరు ఆ మాటలు నమ్మాడు. అటువంటి మహానుభావుడు మీ తండ్రిగారని తెలిసి వారి మరణ వార్త నీ ఎదురుగా చెప్పడానికి నోరు రాక నీ ప్రియురాలికి విడిగా చెప్పాలన్న తలంపుతో ఆమెనిక్కడికి తీసుకుని వచ్చి, అమ్మా, నీకు కాబోయే మామగారైన ఏకనాథు చనిపోయాడు, 1 నెల రోజులైంది అని నేను చెప్పటమే తడవుగా ఆ ఘోర వార్తను విని ఈ సుకుమారి మూర్ఛపోయింది అని కాంచనమాల అదే చమత్కారంగా చెప్పిందంతా నిజమని నమ్మి దయాసాగరు దుఃఖోద్రేకంతో, మా తండ్రిగారు చనిపోయారా? 1 నెల రోజులైందా అని చేతులతో ముఖం కప్పుకొని విలపించడం మొదలుపెట్టాడు. అయ్యా, నువ్వు అలా ఏడుస్తుంటే అసలే మూర్ఛితురాలై ఉన్న ఈ సుకుమారికి హృదయము మరింత చెదిరిపోతుంది. పురుషుడివై ఉండి, జ్ఞాన సంపన్నుడివై ఉండి నువ్విలా దుఃఖపడవచ్చినా పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు కదా. అదీగాక పెద్దల చావు పెళ్లితో సమానమని నువ్వు వినలేదా? చనిపోయిన వారి కొరకు విలపించడం కంటే చావనై ఉన్న ఈ నవయవ్వన సుందరాంగిని బ్రతికించుకోవడం ప్రధాన కర్తవ్యం అని విష్ణుశర్మ కొంతసేపు నచ్చజెప్పగా దయాసాగరు తన దుఃఖాన్ని కొంతవరకు దిగమింగుకొని మనసును దిట్టపరుచుకొని వడిలో ఉన్న నాగసుందరికి తిరిగి ఉపచర్యలు చేయడంలో నిమగ్నుడయ్యాడు. దయాసాగర్ చూడకుండా ఉన్నప్పుడు
కాంచనమాల మదనరేఖ కాలు గిల్లి సంజ్ఞ చేయగానే ఆమె నిజంగానే మూర్ఛలో నుంచి తేరుకున్నట్లు మెల్లగా కళ్ళు విప్పి తన చుట్టూ ఉన్న వారి వైపు వింతగా చూసింది. అదుగో ఆమె తేరుకుంది. ఆమె చెవులకు ఎటువంటి దుఃఖవార్త వినబడనీయకండి అని విష్ణుశర్మ హెచ్చరించగా దయాసాగరు తన ముఖంలోని దుఃఖరేఖలు కనపడకుండా కళ్ళనీళ్లు తుడుచుకొని, దాహం కావాలా, ఇప్పుడెలా ఉంది అని మదనరేఖను సాదరంగా అడిగాడు. ఆమె తన చేతులని అతని కంఠానికి పెనవేసి నోరు తెరవగా దయాసాగరు ఆమె నోట్లో నీళ్లు పోశాడు. ఆమె కష్టాన్ని నటిస్తూ నీళ్లు మింగింది. కాంచనమాల విష్ణుశర్మలు ఆమె నటనా చమత్కృతికి తమలో తామే నవ్వుకుంటున్నారు. మదనలేఖ లేచి కూర్చొని ఏమీ ఎరగనట్లు వింతగా చూస్తూ, మీరందరూ అలా ఉన్నారేంటి, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారు అని అడిగింది. విష్ణుశర్మ ఏకనాథుడి మరణ వార్తని ఆమెకు చెప్పవద్దన్నట్లు దయాసాగరుడికి సంజ్ఞ చేశాడు. ఆ మాట వింటే ఆమె తిరిగి స్వస్థత చెడగొట్టుకుంటుందన్న నమ్మకంతో దయాసాగరు, ఏమీ లేదు, నీకిప్పుడు కొంచెం స్వస్థత తక్కువగా ఉంది, అందుకని అందరము నీకు ఉపచర్యలు చేస్తున్నాము అన్నాడు. నాకు బాగానే ఉంది. నా నవమన్మథమూర్తి, నా అందాల రాజు, నా ప్రియుడు నా దగ్గరుంటే నాకెందుకు కులాసాగా ఉండదు అని మదనరేఖ కళ్ళగుండా ప్రేమను గుమ్మరిస్తుంటే దయాసాగరు తండ్రి మరణ విషయాన్నే మరిచి, ప్రేయసి, నేను నీ దగ్గర కాక ఇంకెక్కడుంటాను? ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? ఏ దిక్కులేని ఏకాకికి ప్రేమ హృదయం సమర్పించి బ్రతుకును మధురమయం చేశావు అని ఒళ్ళు మరిచి మాట్లాడుతూ ఉంటే, ఆ మధురానందమును మా ఎదుట గుమ్మరించకండి, మన రహస్య గుహలో మీ ఇష్టం వచ్చినట్లు అని కాంచనమాలనగా, అవును అంటూ మదనరేఖ దయాసాగర్ చేయి పట్టుకొని వడివడిగా ముందుకు నడిచింది. ఆ వెనక కాంచనమాల విష్ణుశర్మలు మెల్లగా బయలుదేరారు. సంకల్పించిన కార్యక్రమము ఇంతవరకు సక్రమంగానే నడిచింది అని కాంచనమాల నవ్వుతూ అనగా, ఎందుకు జరగదు? ఒక స్త్రీ తలుచుకుంటేనే భూమి తలక్రిందులైతుంది. ఇప్పుడు 2 స్త్రీలు భూమి ఆకాశాలు రెండింటిని గుప్పెట్లో పట్టగలరు అన్నాడు విష్ణుశర్మ. అయితే పురుషులందరూ పనికిరాని వాళ్ళ? మీరు దుర్భేద్యమైన మహారహస్యాన్ని భేదించి ఆ కపాలకామినిని మెప్పించి ఆమె వల్ల తెలుసుకుంటేనే కదా ఆ దుర్మార్గుడు ఏకనాథుడి చావుగుట్టు తెలిసింది. అయినా అంగళహస్తం పడితే గాని కార్యసిద్ధి కావటం లేదు. సత్యభామ సాయం వలన నరకాసురుడు, సీత సహకారం వలన రావణాసురుడు, అలాగే ఈనాడింకా ఎందరో. ఈనాడు మదనరేఖ కాంచనమాల వల్ల ఏకనాథుడు. అంతవరకు జరగనియండి, అప్పుడందరూ గాని. ఇక ముందు జరగవలసిన ముఖ్య కార్యం ఏమిటంటే మదనరేఖని తక్షణము తండ్రి ఫణిరాజు దగ్గరకు పంపించి ఇంతవరకు మనం సాధించిన కార్యమంతటినీ ఆయనకి విన్నవించమనాలి. ఇహ కొద్ది కాలము ఏకనాథుణ్ణి అదే ప్రకారము బంధించి ఉండమనాలి. ఆ దుర్మార్గుడు గనక విడిపడ్డాడంటే చేసిన పనంతా వ్యర్థమైతుంది, సర్వనాశనమైతుంది. తిరిగి పునఃప్రయత్నం కావాలి. ఆ లోకకంటకుడికి రోజులు దగ్గర పడ్డాయి. మన ప్రయత్నం వృధా కాదు. దయాసాగరుడికి తెలియకుండా ఆమెను తండ్రిగారి దగ్గరికి పంపాలి. మనము దయాసాగరుడికి ఇక్కడ కాపలా ఉండాలి. అది సంగతి. లేక ఈ వృత్తాంతాన్ని చెప్పటానికి మనమే ఫణిరాజు దగ్గరికి పోతే ఏకనాథుడికి తెలియని భాషలో కదా చెప్పాలి. నాగుల భాషలో ఆ తండ్రి కూతుళ్ళు మాత్రమే మాట్లాడుకోవాలి. అవునవును, నేను ఆ విషయం మర్చిపోయాను. మదనరేఖ వెళ్ళి ఇంతవరకు మనం సాధించిన దానిని తండ్రిగారికి చెబుతుందనుకోండి. ఆ తర్వాత పని అంతా నాగసుందరి మీదనే ఆధారపడి ఉంది. అదెలాగో తర్వాత చెబుతాను కానీ ముందు మదనరేఖను తండ్రిగారి దగ్గరికి పంపాలి. త్వరగారా అని కాంచనమాలతో విష్ణుశర్మ అనతి కాలంలోనే పాతాళ మందిరం చేరాడు. వారు వెళ్ళేటప్పటికీ అక్కడ ఏమి జరుగుతూ ఉంది? నాగసుందరి అతి శ్రావ్యంగా పాడుతూ అద్భుతంగా నాట్యం చేస్తుంటే దయాసాగరు ఈ ప్రపంచాన్నే మరిచిన కైపులో లేచి ఆమెను కౌగలించుకోబోతుంటే ఆమె దూరంగా తొలుగుతూ అతని కైపును మరింత ఎక్కువ చేస్తుంది. ప్రేయసి, నన్ను దయగనవా? నీ అమరగానంతో నన్ను పరవశుణ్ణి చేస్తున్నావు. నీ అద్భుత నాట్యంతో నేను ముగ్ధుడయ్యాను. ఇక నీ ఆలింగన సౌఖ్యంలో తేలిపోనియ్యి. ప్రేమ స్వర్గానికి మనమే పట్టభద్రులం కావాలి అంటూ అతను తన్ను తానే మరిచిన తన్మయానందంలో తూలుతున్న సమయంలో కాంచనమాల విష్ణుశర్మలు ప్రవేశించి ఏకనాథు మరణ యజ్ఞాన్ని కవన్ని శుభసూచనలు అనుకుని సంతోషించారు.
వారిని చూచిన వెంటనే నాగసుందరి నాట్యాన్ని గానాన్ని ఆపి యువతలకి వచ్చింది. కాంచనమాల ఆమె చెవిలో ఏమో రహస్యంగా చెప్పింది. మదనరేఖ తల ఊపి వెళ్ళిపోయింది. అంతవరకు ఏ స్వర్గలోకాల్లోనో తన్మయుడై విహరించే దయాసాగరు ప్రియురాలు లేకపోవటాన్ని గమనించి వడివడిగా యువతలకు పరిగెత్తుకుంటూ వచ్చి, ఏది నా ప్రేయసి, నన్ను వీడిపోయిందా, నా సౌందర్యరాశి, నా కళాదేవత నా దగ్గర లేకుండా నేను క్షణం కూడా బ్రతకలేను అని ఉన్మత్తుడిలాగా వేగిరపడుతుంటే, అయ్యా నీ ప్రేయసి నిన్ను వదిలి ఎక్కడికి పోలేదు, పోదు, నువ్వు స్థిమితంగా ఉండు, ఆమె తిరిగి ఇప్పుడే వచ్చేస్తుంది అని కాంచనమాల విష్ణు శర్మలు అతి కష్టం మీద అతనికి నచ్చజెప్పి కూర్చోబెట్టారు. విషకన్య జానపద నవల 35వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.